హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను కొన్ని కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ నేను కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీద 2 వీడియోస్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్? సో కంప్యూటర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? Commonly operating machine purposely used for technical and educational research. So computer full form enti commonly operating machine purposely used for technical and educational research anamata. So technical ki inka educational research ki use chese oka common operating machine. The brain of any computer system is, computer system yokka brain ani manam denni antam. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ALU, CU, CPU, మెమరీ. సో ఇక్కడ కంప్యూటర్ బ్రెయిన్ అని మనం దేన్ని అంటాం? CPUని అంటాం అన్నమాట. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ కానిది ఏంటి? ఆప్షన్ ఏ క్రోమ్, టాలీ, MS ఆఫీస్, మౌస్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మౌస్ అనేది సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ కాదనమాట. ఫోర్త్ క్వశ్చన్, ఇన్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ విచ్ టెక్నాలజీ వాజ్ యూజ్డ్? ఫస్ట్ కంప్యూటర్ జనరేషన్లో ఏ టెక్నాలజీని యూజ్ చేశారు? సో ట్రాన్సిస్టర్, ICS, వాక్యూమ్ ట్యూబ్, VLSI. వాక్యూమ్ ట్యూబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారంటే వాక్యూమ్ ట్యూబ్. హౌ మెనీ కంప్యూటర్ జనరేషన్స్ ఆర్ దేర్? ఎన్ని కంప్యూటర్ జనరేషన్స్ ఉన్నాయి? సో 2, 1, 5, 4. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టోటల్గా మనకు 5 కంప్యూటర్ జనరేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ CPU? CPUలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2, 1, 3, 4. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. 7th క్వశ్చన్, ఇన్ మెమొరీ ఫుల్ నేమ్ ఆఫ్ KB? KB యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో నో బిట్, కిలోబైట్, నీ బైట్, కిలోబిట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కిలోబైట్. KB అంటే ఏంటి? కిలోబైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CPU? CPU యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కంట్రోల్ ప్రిన్సిపల్ యూనిట్, ఆల్ ఆఫ్ ద ఎబో. ఈ విధంగా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మంచిగా గుర్తుపెట్టుకోండి. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. 1 byte ఈక్వల్స్ టు 8 bits, 1 nibble, 6 bits ఆర్ నన్? సో 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits అన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ కంప్యూటర్ సిస్టమ్ 1 nibble ఈక్వల్స్ టు, 1 nibble ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 bit, 8 bytes, 4 bits, 1 KB. సో 1 nibble ఈజ్ ఈక్వల్ టు 4 bits అన్నమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 KB ఈక్వల్స్ టు ఎంత అని అడిగారు? 1024 byte, 1000 byte, 1 MB, నన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. 1 KB ఈజ్ ఈక్వల్ టు 1024 bytes అన్నమాట. నెక్స్ట్, RAM స్టాండ్స్ ఫర్. సో RAM యొక్క ఫుల్ ఫామ్, ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటి? రీడ్ యాక్సెస్ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, both A and B, none. So random access memory అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. హౌ మెనీ టైప్ ఆఫ్ మెమరీ ఆర్ దేర్? ఎన్ని టైప్స్ ఆఫ్ మెమరీస్ మనకు ఉన్నాయి? సో ఆప్షన్ ఏ 3, 4, 2, 1. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 types ఆఫ్ మెమరీస్ మనకు ఉన్నాయన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వోలటైల్ మెమరీ? వోలటైల్ మెమరీకి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగారు? ప్రైమరీ, ర్యామ్, సెకండరీ, రోమ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. RAM, ర్యామ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వోలటైల్ మెమరీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ డివైస్? ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? స్కానర్, మౌస్, కీబోర్డ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో స్కానర్, మౌస్ అండ్ కీబోర్డ్, ఈ 3 కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇన్పుట్ డివైస్కి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. స్కానర్, మౌస్ అండ్ కీబోర్డ్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. CPU కన్సిస్ట్ ఆఫ్, CPUలో ఏముంటాయి అన్నమాట? సో RAM, ర్యామ్ ప్లస్ ALU, ర్యామ్ ప్లస్ రోమ్, ALU ప్లస్ CU అండ్ రోమ్ ప్లస్ CU. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. CPU కన్సిస్ట్ ఆఫ్ ALU ప్లస్ CU అనమాట.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంపోనెంట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టంలో కాంపోనెంట్ కానిది ఏంటి? మెమరీ, స్టెప్పర్ మోటార్, ఇన్పుట్ డివైస్, నన్. సో స్టెప్పర్ మోటార్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వ్యాలిడ్ మెజర్మెంట్ యూనిట్ ఆఫ్ మెమరీ? కిలోబైట్, మెగాబైట్, జిగాబైట్ అండ్ ఆల్ ఆఫ్ ది ఎబో. సో ఆల్ ఆఫ్ ది ఎబో అనమాట. మెజర్మెంట్ యూనిట్ ఆఫ్ మెమరీ వచ్చేసి కిలోబైట్, మెగాబైట్ అండ్ జిగాబైట్, కేబీ, ఎంబీ, జీబీ. సో ఆల్ ఆఫ్ ది ఎబో ఇస్ ద ఆన్సర్. హౌ మెనీ యారో కీస్ ఆర్ దేర్ ఇన్ కీబోర్డ్? కీబోర్డ్లో ఎన్ని యారో కీస్ ఉంటాయి? 1, 2, 3, 4. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 4 అనమాట. హౌ మెనీ కీస్ ఆర్ ఆన్ కీబోర్డ్? 103, 104, 102, 101. 104 is the correct answer. Option B. The list of coded instructions in computer is called. కంప్యూటర్లో కోడెడ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమంటాం? ఆ లిస్ట్ని అల్గోరిథం, ఫ్లో చార్ట్, కంప్యూటర్ ప్రోగ్రామ్, నన్. సో కంప్యూటర్ ప్రోగ్రామ్ అని అంటాం అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద పార్ట్ ఆఫ్ సిపియు విచ్ పర్ఫామ్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసే సిపియు యొక్క పార్ట్ ఏంటి? ఏఎల్యు, సియు, మెమరీ, రిజిస్టర్. సో ఏఎల్యు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏఎల్యు అనేది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ హార్డ్వేర్ ఈజ్. సో హార్డ్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి? మౌస్, ప్రింటర్, కీబోర్డ్, ఆల్ ఆఫ్ ది ఎబో. ఆల్ ఆఫ్ ది ఎబో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హార్డ్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి? మౌస్, ప్రింటర్, కీబోర్డ్. ఈ 3 కూడా హార్డ్వేర్కి ఎగ్జాంపుల్ అనమాట. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్? సాఫ్ట్వేర్స్ ఎన్ని టైప్స్? 1, 2, 3, 4. సో 2 types of softwares are there. FIFO, FIFO stands for, అంటే FIFOకి ఫుల్ ఫామ్ ఏంటి? ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఓపెనింగ్, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఆపరేషన్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, నన్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఏఎల్యు ఈజ్ అ పార్ట్ ఆఫ్ మెమరీ. అంటే మెమరీలో ఏఎల్యు అనేది వన్ ఆఫ్ ది పార్టా అని అడుగుతున్నారు. ట్రూ ఆ ఫాల్స్ ఆ బోత్ ఆ నన్నా. సో ఫాల్స్ అనమాట, కాదు. ఏఎల్యు అనేది మెమరీలో ఒక పార్ట్ కాదనమాట. టైప్స్ ఆఫ్ ర్యామ్. ర్యామ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? డిర్యామ్, ఎస్ర్యామ్, బోత్, నన్. సో డిఆర్ఏఎం, ఎస్ఆర్ఏఎం, డిర్యామ్, ఎస్ర్యామ్. సో బోత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. కెన్ హార్డ్వేర్ వర్క్ వితౌట్ డివైస్ డ్రైవర్? డివైస్ డ్రైవర్ లేకుండా హార్డ్వేర్ వర్క్ చేస్తుందా? ట్రూ, ఫాల్స్, సమ్ టైమ్స్, నన్. సో ఫాల్స్. డివైస్ డ్రైవర్ లేకుండా హార్డ్వేర్ అనేది వర్క్ చేయదన్నమాట. షార్ట్ కట్ కీ ఆఫ్ ఫోల్డర్ క్రియేషన్. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే దానికి ఒక షార్ట్ కట్ కీ అనేది ఉంటుంది. అదేంటి? F2, Ctrl+C, Ctrl+Shift+N. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Ctrl+Shift+N. కంప్యూటర్ రిఫ్రెష్ షార్ట్ కట్ కీ. కంప్యూటర్ని రిఫ్రెష్ చేయడానికి షార్ట్ కట్ కీ వచ్చేసి F4, F6, F5, F7. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, F5. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ షట్ డౌన్ షార్ట్ కట్ కీ. కంప్యూటర్ని షట్ డౌన్ చేయడానికి షార్ట్ కట్ కీ వచ్చేసి ఏంటి? Alt+F4, Shift, Ctrl+F4, ఆల్. సో Alt+F4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంప్యూటర్ షట్ డౌన్ చేయడానికి షార్ట్ కట్ కీ వచ్చేసి Alt+F4. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ Shift+Delete? Shift+Delete యొక్క యూజ్ ఏంటి? ఫర్ పర్మనెంట్ డిలీట్, ఫర్ టెంపరీ డిలీట్, ఫర్ బ్యాకప్, నన్. సో పర్మనెంట్గా డిలీట్ చేయడానికి మనం Shift+Delete అనే కీవర్డ్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ పర్మనెంట్ డిలీట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ Ctrl+Z? Ctrl+Z యొక్క యూజ్ ఏంటి? ఫర్ డిలీట్, ఫర్ అండూ, ఫర్ కాపీ, ఫర్ పేస్ట్. సో ఫర్ అండూ. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Ctrl+Z యొక్క యూజ్ ఏంటి? ఫర్ అండూ అనమాట. Ctrl+C యూజ్డ్ ఫర్. Ctrl+Cని మనం దేనికి యూజ్ చేస్తాం? కట్, కాపీ, పేస్ట్, అండూ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాపీ చేయడానికి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ లినక్స్, MS-DOS, విండోస్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే లినక్స్, విండోస్, MS-DOS అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వోలటైల్ మెమరీ? వోలటైల్ మెమరీకి ఎగ్జాంపుల్ ఏంటి? రోమ్, SRAM,
DRAM both 2 and 3. సో SRAM, DRAM అనేవి volatile మెమొరీకి ఎగ్జాంపుల్స్ అనమాట. వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఆఫ్ సెలెక్ట్ ఆల్? సెలెక్ట్ ఆల్కి షార్ట్ కట్ కీ ఏంటి? కంట్రోల్ A, కంట్రోల్ B, ఆల్ట్ ప్లస్ A, ఆల్ట్ ప్లస్ B. సో కంట్రోల్ ప్లస్ A ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ఆల్కి షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఆల్ అనమాట. కంట్రోల్ ప్లస్ X యూజ్డ్ ఫర్. కంట్రోల్ ప్లస్ Xని మనం దేనికి యూజ్ చేస్తాం? కాపీ చేయడానికి, లేకపోతే పేస్ట్, డిలీట్, కట్. సో ఆప్షన్ D ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, కట్. What is the example of binary number? 0 and 1, 1 and 2, 2 and 3, 3 and 4. Option A is the correct answer, 0 and 1. Next question. The BCD uses how many bits? BCD ante binary coded decimal anamata. So, ee BCD uses how many bits? How many bits ante? Option A 8 bits, 32 bits, 6 bits, 128 bits. So, option C is the correct answer, 6 bits. Which of the following is the logic gate? Logic gate అని మనం దేన్ని అంటాం? And, or, not, all. So option D is the correct answer. The two kinds of main memory are primary and secondary, RAM and ROM, CD and DVD, all of the above. So option B is the correct answer. RAM and ROM ni మనం two kinds of main memory గా కన్సిడర్ చేస్తాం. Operating system is the example of option A hardware, software, both, none. So option B is the correct answer. Software is the example of operating system. Operating system అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే సాఫ్ట్వేర్కి అనమాట. The main memory of computer is also known as. సో కంప్యూటర్ యొక్క మెయిన్ మెమరీని మనం ఏమంటాం? ప్రైమరీ, సెకండరీ, ఇంటర్నల్, నన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిన్ మెమరీని మనం ప్రైమరీ మెమరీ అని అంటాం. జీమెయిల్ స్టాండ్స్ ఫర్. జీమెయిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? గూగుల్ మెయిల్, గ్లోబల్ మెయిల్, బోత్, నన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గూగుల్ మెయిల్. హాఫ్ బైట్ ఆర్ 4 bits ఈజ్ కాల్డ్. ఆప్షన్ ఏ మెమరీ, నిబుల్, పిక్సెల్, నన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హాఫ్ బైట్ ఆర్ 4 bits అంటే ఏంటి? నిబుల్ అనమాట. ఈమెయిల్ స్టాండ్స్ ఫర్ ఎంటర్ మెయిల్, ఎజెక్ట్ మెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్, నన్. ఈమెయిల్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎలక్ట్రానిక్ మెయిల్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ARPANET స్టాండ్స్ ఫర్. ARPANET యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్, అడ్వాన్స్డ్ రీఫ్రెష్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్, ఆల్ రీసెర్చ్ ప్రొఫైల్ ఏజెన్సీ నెట్వర్క్, నన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ అన్నమాట. ద ఫస్ట్ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ LAN LAN, ARPANET WAN, PAN PAN. సో ఏదంటే సో ఫస్ట్ కంప్యూటర్ నెట్వర్క్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ARPANET అనమాట. హౌ మచ్ డేటా కెన్ బి స్టోర్ ఇన్ CD? సో CD అంటే కాంపాక్ట్ డిస్క్. సో ఇందులో ఎంత డేటా అనేది మనం స్టోర్ చేయగలుగుతాం? 500 MB, 600 MB, 700 MB, 1 GB. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 700 MB. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.